బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కమెడియన్ వేణు. జబర్దస్త్లో తన కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించిన అతడు తన బలగం సినిమాతో మాత్రం యావత్ తెలుగు ప్రజలను ఏడ్పించేశాడు. ఈ సినిమా సూపర్ హిట్తో వేణు పేరు మారుమోగిపోయింది. టాలెంట్ ఎవరి సొత్తు కాదని అతను నిరూపించాడు. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి నిర్మాత దిల్ రాజుకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా హిట్ తర్వాత వేణు ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. అదే ఎల్లమ్మ. ముందుగా నేచురల్ స్టార్ నాని ఈ మూవీలో హీరోగా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అనివార్య కారణాల వల్ల అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ స్టోరీ అటూ ఇటూ తిరిగి హీరో నితిన్ వద్దకు వచ్చింది. అతడికి ఈ మూవీ స్టోరీ వినిపించగా ఓకే చెప్పేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి అతుల్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రూరల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ మునుపెన్నడూ లేని పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నితిన్ సరసన హీరోయిన్గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్టు జోరుగా ప్రచారం నడిచింది. కానీ తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమె ప్లేస్లో ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్ తీసుకున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు, కీర్తి సురేష్. ఈ మూవీలో హీరోయిన్గా ఈమెను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. సాయి పల్లవి నో చెప్పడంతో కీర్తి సురేష్ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు నితిన్కి జోడీగా కీర్తి సురేష్ ఎల్లమ్మ మూవీలో నటిస్తుందన్నమాట. అయితే దీనిపై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ను త్వరలో ఇవ్వనున్నారు. నితిన్ వేణు కాంబోలో ఎల్లమ్మ రాబోతోంది. ముందుగా ఇందులో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమె ప్లేస్లో మేకర్స్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.